తెలంగాణ మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దీంట్లో టీజీఐఎస్సి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంది. హెచ్ఎండిఏ మరియు ఎంఏయుడి నిబంధనల ప్రకారమే ఈ భూమి వినియోగం చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మేము రూల్స్ ను డైవర్ట్ చేయటం లేదు. మరి ఈ దరఖాస్తుదారులు టీజీఐ ద్వారా మొదటగా 20%, మరి 90 రోజుల్లో మిగతా 80% చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20% నిధులు టీజీఐఎస్సికి వస్తాయి. ఆ నిధులతోనే ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరుగుతుంది. ఈ నూతన పాలసీకి సంబంధించి ఇండస్ట్రీస్ కానీ కామర్స్ డిపార్ట్మెంట్ కు రూపొందిస్తుంది. 6 నెలల లోపల ఈ దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాండ్ కన్వర్షన్ తర్వాత నివాసాల నిర్మాణాలకు కానీ వాణిజ్యం కానీ ఇతర వాణిజ్యం వ్యాపార సంస్థలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను సింపుల్ గా ఒకటే వారికి కూడా తెలుసు అనుకుంటాను, ఎందుకంటే చాలా సంవత్సరాలు వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా ఉన్నారు, మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు ఫ్రీ హోల్డ్కి లీజ్ ల్యాండ్ మధ్యలో విభేదం లేకుండా మాట్లాడారు. వారు అదే ఆజామాబాద్కు సంబంధించి ఇచ్చినప్పుడు వారు చెప్పిన ఉదాహరణ చెప్పారు. అది లీజ్ హోల్డ్, అది కూడా ఎస్ఆర్ఓ పైన 100%, ఇంకో కేటగిరీ కింద 200% ఫీజు నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమేణా ఈ 3 పారిశ్రామిక వాడలకు సంబంధించి మేము ఏది కూడా దీంట్లో సవరణ చేయలేదు. ఈ 3 వాడలకు సంబంధించి 2023లో వారు తీసుకొచ్చిన జియో ప్రకారమే ఈరోజు ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. మేము ఈరోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకి వెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అది ప్రపంచంలోనే అంటారు. ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద, మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది. మేము చెప్తా ఉన్నాం, మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. 1 కాదు 2 కాదు, అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం. మరి వారు అప్పుడు ఏం చేసిండ్రో మేము ఇప్పుడు అంతా తీయాల. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాము, ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి 30%, 15% కన్వర్షన్ ఫీజు. అది ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి, కింది నుంచి వస్తాయి, పై నుంచి వచ్చాయి అనే అంశం కాకుండా ఈరోజు వారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈరోజు డెవలపర్కి ఏ విధమైన సదుపాయం కల్పించాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు.
మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మతలబు ఉండేనో వారు కూడా చెప్పాలి. మరి ఆజామాబాదు అదేవిధంగా బాలానగర్కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసిండ్రా? వారు ఐటీ పార్క్ కన్వర్షన్ కు సంబంధించిన గ్రిడ్ పాలసీలో తీసుకున్నారు.